అది ఒక చిన్న అందమైన పల్లెటూరు. అక్కడ జీవితం మెల్లగా సాగుతూ ఉంటుంది. ఆ ఊర్లో ముత్తు అనే రైతు ఉండేవాడు. ఒకరోజు అతను తన గేదె లక్ష్మిని తీసుకొని చెరువు వైపు నడుస్తూ ఉన్నాడు. అప్పుడు వచ్చాడు కిట్టు. టెక్నాలజీ అంటే వాడికి ప్రాణం. చేతిలో ఫోన్, తలలో పెద్ద ప్లాన్. కిట్టు ముత్తును చూసి, మామా, నువ్వు ఇంకా నీ గేదెని స్మార్ట్ చేయలేదా? ఇది 2026. ఇప్పుడు స్మార్ట్ గేదెలు వచ్చాయి. చూడు, నా ఆవు ఎంత స్మార్ట్గా ఉందో. అంటూ కొమ్ములకి ఎల్ఈడి లైట్స్తో, మెడలో సైరన్తో ఉన్న ఆవుని చూపిస్తాడు. కిట్టు తన ఫోన్ తీసి అందులో ఏదో బటన్ నొక్కుతాడు. అంతే, ఊరంతా వినిపించేలా పెద్ద సైరన్ మోగుతుంది. ఆ శబ్దానికి ఆవు భయపడి పరిగెత్తుతుంది. కిట్టు బ్యాలెన్స్ తప్పి పేడలో పడిపోతాడు. అది చూసిన ముత్తు నవ్వుతూ తన జేబులో ఉన్న బెల్లం ముక్క తీసి లక్ష్మికి చూపిస్తాడు. అది తనంతట తాను ముత్తు దగ్గరికి వచ్చి బెల్లం తింటుంది. ముత్తు కిట్టు దగ్గరికి వెళ్ళి నవ్వుతూ, ఒరే కిట్టు, చూసావారా నీ స్మార్ట్ ఆవు నిన్ను ఏం చేసిందో? ఇది 2026 అయినా నా లక్ష్మికి ఒక బెల్లం ముక్క చాలురా, ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుంది. అని ముత్తు లక్ష్మిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కిట్టు మాత్రం ముఖం తుడుచుకుంటూ ఉంటాడు.